ఇక చివరిగా ఇక్కడ చూడండి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రోటోకాల్పై అసెంబ్లీలో రగడ, ఒకరిపై ఒకరు విమర్శలు, చర్చించాల్సిందేన బీజేపీ సభ్యులు, పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ మీకు ఈ సర్కిల్లో కనబడుతుంది చూడండి, జూమ్ చేసుకో. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఇద్దరు పక్కపక్కన ఉన్నారు. ఏంది అసెంబ్లీలో షాక్ అవుతున్నారా? విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందట. ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుంది, కనీసం వాళ్ళు పట్టించుకోవడం లేదు. సో ఈ ప్రోటోకాల్ని పాటించరా అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ కాటిపల్లి వెంకటరమణారెడ్డి శ్రీధర్ బాబు కుర్చీలో వచ్చి కూర్చున్నాడు. శ్రీధర్ బాబు అసెంబ్లీలో కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు వచ్చి. అప్పటికే జాతీయ గీతం జరుగుతోంది, జాతీయ గీతం ప్రారంభమైంది. ఇక ఏం చేయలేక అట్లా నిల్చొని వాళ్ళిద్దరు కూడా అట్లే ఉన్నారు. ఆ తర్వాత నచ్చజెప్పి మీ సమస్యల్ని పరిష్కరిస్తాం, అన్ని రకాలుగా స్పీకర్తో మాట్లాడి మీ సమస్యలు ఏంటో చెప్పండి, డెఫినెట్గా ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశిస్తామని చెప్పి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చిందట. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రోటోకాల్ పాటించకపోవడం ఒక సమస్య అయితే మనం పాజిటివ్గా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వ పెద్దల దగ్గరకు మంత్రి పక్కన కూర్చొని నిరసన వ్యక్తం చేస్తే మంత్రి స్పందించిన తీరు కొంత మంచిగా కనబడుతుంది, అంటే కొంత పాజిటివ్ కనబడుతున్నది. మేము సమస్య పరిష్కరిస్తామని పక్కనే నిల్చోబెట్టుకొని మాట్లాడిండు. అదే బీజేపీ సమయం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కనుక ఈ పరిస్థితి ఉండేనా? తీసుకుపోయి బయట వారిద్దరు. ప్రోటోకాల్ ఎక్కడిది? హుజరాబాద్లో ఈటల రాజేందర్ బీజేపీ పార్టీకి పోయి ఆయన ఉప ఎన్నికల్లో గెలుపొందితే అక్కడ చెక్కులు పంచేది ఎవరు? కళ్యాణ్ లక్ష్మిది, ఓ గెలు శ్రీనివాస్ యాదవ్ను, కౌశిక్ రెడ్డి, వీళ్ళకి ఏం పదవులు అని చెక్కులు పంచారు అక్కడ. అంతెందుకు, మనం మంత్రి నియోజకవర్గం ఉదాహరణకి శ్రీబాబు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తీసుకుందాం. ఆయన ఎమ్మెల్యే, కేసీఆర్ సమయంలో ఏముండే? అన్ని ఎమ్మెల్యేకే కదా హక్కులు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కానివ్వండి, లేకపోతే సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి, ఇచ్చేది ఎవరయ్యా అంటే ఓడిపోయినటువంటి వ్యక్తి పుట్టామరు అందరి చేతికి ఇచ్చేది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చేది. వీళ్ళ చేతికి రాకపోతున్న కనీసం కారణం ప్రోటోకాల్ పాటించలే. అటువంటి రోజు నుంచి ప్రోటోకాల్ పాటించలేదంటే మీ సమస్య పరిష్కరిస్తామని పక్కన నిలబెట్టుకొని సమాధానం చెప్పి నచ్చజెప్పే పరిస్థితికి వచ్చిందనంటే ఇది కాదా ప్రజాస్వామ్యం అంటే? ఇది సరిపోదా ప్రజాస్వామ్యం అంటే? కేవలం కన్ఫైన్డ్గా ఈ టాపిక్ వరకు మాట్లాడుకుంటే, మనం డిఫరెన్షియేట్ చూసుకుంటే గత 10 ఏళ్ళ నుంచి ఇప్పటికి చూసుకుంటే ఆ విషయం బీజేపీ నాయకులు కూడా తెలుసు. మనం చూస్తే తెలంగాణ కాదు అసలు భారతదేశ చరిత్రలోనే అంతసేపుగా ఏ అసెంబ్లీ జరగలే. రాత్రి 2-3 వరకు అసెంబ్లీ జరిగి మళ్ళీ మరుసటి రోజు 10ంటికి అసెంబ్లీ ప్రారంభమైంది. ప్రతిపక్ష నాయకులకి గంటల కొద్ది మాట్లాడే అవకాశం కల్పిస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కొన్ని గంటల కొద్ది మాట్లాడే అవకాశం కల్పిస్తున్నది. రాబోయే అసెంబ్లీకి అంటే జీతం తీసుకొని ఫామ్ హౌస్లో వండుకుంటే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయా? నిజంగా నీకు ప్రజల మీద చతుర్థం ఉంటే, ప్రజల సమస్యలు అడ్రస్ చేయాలనే ఆలోచన ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. రమ్మని పిలుస్తున్నారు కదా, రా అని పిలుస్తున్నారు కదా, నువ్వు రాబోయే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. నీ సలహా ఏందో, సూచన ఏందో చెప్పు. నీ యొక్క ఎక్స్పీరియన్స్తో మాకు సలహా ఇవ్వు, మాకు సూచన చేయి. నీ క్వశ్చన్ ఏదో రేజ్ చేయి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కదా. ఫామ్ హౌస్లో వండుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయా? బయటికి వచ్చి అనవసరమైన రాద్ధాంతం చేసి ఇష్టం వచ్చినట్టుగా పిసపిస మాట్లాడి పిచ్చెక్కినట్టుగా ప్రవర్తించి అరెస్టులయ్యి అసెంబ్లీకి రాకుండా మేము పెద్ద గొప్పగా చేసినాం, ప్రభుత్వం అణిచివేస్తున్నారంటే సమస్యల పరిష్కారం అవుతాయా? హుందాగా అసెంబ్లీకి పోండి, అసెంబ్లీలో సమస్యలు ఏమనెత్తండి. మీకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు ప్రజలు తేల్చుకుంటారు ఏం కథ అనేది. మీ సమస్యలు మాట్లాడడానికి, మీ నియోజకవర్గ సమస్యలు, మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు, మీ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారం కోసం మైక్ ఇవ్వకపోతే బీజేపీ 8 మంది ఉన్నారు. నిన్న పాయల్ శంకర్ మాట్లాడిండు, పైడి రాకేష్ రెడ్డి మాట్లాడిండు, పాల్వాయి హరీష్ బాబు మాట్లాడిండు, తర్వాత వెంకటరమణారెడ్డి మాట్లాడిండు. ఇంతమందికి అవకాశం ఇచ్చి 8 మందిలో మీకు అవకాశం రాకపోతున్నా 38-39 మంది మీరు గెలిచిరు కదా. సరే 10 మంది బయట అనుకుందాం, 28 మంది అయితే ఉన్నారు కదా. 28 మందిలో ఒకైనా ఫామ్ హౌస్లో వండుకున్నాడు. గజ్వేల్ ప్రజలు దురదృష్టమో అదృష్టమో, గత ప్రభుత్వంలో అయితే అనేక రకాల నిధులు అయితే వచ్చినాయి. ఇప్పుడు కనీసం వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం కూడా లేకపోయా ఎమ్మెల్యేలు ఒకరు. నీకు ఇచ్చేటువంటి అవకాశాన్ని, ప్రతిపక్ష నేత హోదాని సద్వినియోగపరచుకొని అసెంబ్లీకి వచ్చి మాట్లాడవయ్యా అంటే లేదు నేను ఫామ్ హౌస్లో వండుకుంటా అంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? మీరు వచ్చి మీ యొక్క విషయాన్ని చెప్పండి, ఈ రకంగా సమస్యలు అడ్రస్ చేయండి. ఎంత మాలాంటి వాళ్ళు బయట మాట్లాడినా అసెంబ్లీకి పోయి నేరుగా మొహం పట్టుకొని అడిగేటువంటి హక్కు అక్కడ దొరుకుతుంది కదా. ఆ సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ? బీజేపీకి చెప్పినటువంటి ఈ సమాధానం బీఆర్ఎస్కి చెప్పరా వాళ్ళు? బీజేపీకి ఇంత హుందాగా పక్కన పిలుచుకొని ఈ ప్రోటోకాల్ సమస్య ఏందని పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి ఈ సమాధానాన్ని, ఈ యొక్క విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గమనించలేకపోతున్నది?
ఇప్పుడు మాలాంటి వాళ్ళని జర్నలిస్టులుగా ఉన్నాం, లేకపోతే తెలంగాణ సమాజం ఉంది, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నాయకులు ఉన్నారు, తెలంగాణ సంబంధించినటువంటి మిగతాటువంటి ఆ సెగ్మెంట్లో అందరూ కూడా క్వశ్చన్ చేస్తే ప్రభుత్వాలకు చేరుతాయో లేదో అనే అనుమానాలు ఉంటుంది. కానీ మీరు నేరుగా అవకాశం ఉంది కదా, డైరెక్ట్గా ముఖ్యమంత్రి మొహం కూడా మాట్లాడవచ్చు కదా. మీరు పోయి ఫామ్ హౌస్లో వండుకుంటా, నేను ఇక్కడి నుంచే మాట్లాడతా, నేను ఇక్కడి నుంచే చేస్తా అంటే నడుస్తుందా? తెలంగాణ అసెంబ్లీ అనేది మీకు ఇచ్చిన హక్కు. ప్రజా సమస్యలు లేవనెత్తడం కోసం అక్కడ మాట్లాడాల్సిన మాట అనేకంగా ఉంటాయి. ఆడికి పోయి మాట్లాడకుండా ఫామ్ హౌస్లో వండుకుంటా పిచ్చి పిచ్చి చేసి అరెస్ట్ అయిపోయి నన్ను అణచివేస్తున్నారు, గొంతు నొక్కుతున్నారు, పీక నొక్కుతున్నారు మాట్లాడితే నడుస్తుందా? హుందాగా బొండి, అక్కడ క్వశ్చన్ రేజ్ చేయండి. రైతు రుణమాఫీ గురించి మాట్లాడండి, రైతు భరోసా గురించి మాట్లాడండి, దళిత బంధు క్వశ్చన్ చేయండి. మీరు బయట నిన్న వాళ్ళంతా అరెస్ట్ చేసి ఆ బ్యాన్లు తరలిస్తుంటే పాటలు పాడుతున్నారు. రైతు బంధు గోవింద, రైతు భరోసా గోవింద. ఈ సపోర్ట్లు ఈ పాటలు ఎవడు చూస్తాడు? అసెంబ్లీకి పోయి మాట్లాడు అదే మాట. అసెంబ్లీకి పోయి అదే క్వశ్చన్ చేయి. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, రైతు రుణమాఫీ ఏమైపోయింది, స్కాలర్షిప్లు గోవిందని వాడుతున్నావు కూడా బయట, ఆ స్కాలర్షిప్లు ఏమైపోయినా క్వశ్చన్ చేయి లోపలికి పోయి. అసెంబ్లీకి పోకుండా ఇంట్లో వండుకుంటే సమస్యల పరిష్కారం కావాలంటే కాదు కదా. బయటికి వెళ్లకుండా నాకు పైసలు రావాలని ఎవరైతే కొంత సామెత ఉంటుంది కదా, పని పాతర మనం జాతర పోవాలన్నట్టుగా ఇంట్లోండి అన్ని క్వశ్చన్ చేస్తే కుదరది. అసెంబ్లీకి పోయి క్వశ్చన్ చేయండి. బీజేపీకి ఇచ్చిన అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఆ నెంబర్ ప్రకారంగానే మీకు అవకాశం దొరుకుతుంది కదా. ఇకనన్నా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, 16 తారీఖున స్టార్ట్ అయిన అసెంబ్లీకి ఇకనన్నా కేసీఆర్ హాజరు కావాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. వ్యక్తిగతంగా మేము కూడా తెలంగాణ వాదులుగా అసెంబ్లీకి కేసీఆర్ రావాలి, తెలంగాణ సమస్యల గురించి అడ్రస్ చేయాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.